బ్రేకింగ్ న్యూస్ నేడు తెలంగాణ అసెంబ్లీ ముందుకు 5 బిల్లులు రానున్నాయి. శాసనసభ, శాసనమండలి రెండూ కూడా ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఇక 5 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ రేషనలైజేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. తెలంగాణ చారిటబుల్ హిందూ సంస్థల సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ ప్రవేశపెడతారు. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లును సభలో చర్చకు పెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ యువత సొంత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఈ రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ నిర్వహించారు. పథకం విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు 6,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. చాలా రోజుల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండటంతో భారీ సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. యువత సొంత వ్యాపారాలు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో సరికొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. దీని గురించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ పథకంలో ఎటువంటి వారు అప్లికేషన్స్ ఇవ్వచ్చు, ఎలా ఉంటుంది ఈ పథకం? రాధిక, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి రాజీవ్ వికాస పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి కూడా నిరుద్యోగ ఎవరైతే యువకులు ఉంటారో వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంలో భాగంగా దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలతో కూడా ఈ యొక్క పథకాన్ని రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభంగా అవుతుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్, మంత్రులతో ఇతర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ పథకానికి సంబంధించి ఈ రోజు నుంచి అప్లికేషన్లు తీసుకొని కూడా ఏప్రిల్ 5 వరకు కూడా ఈ అప్లికేషన్ తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు కూడా అప్లికేషన్ల పరిశీలన జరుగుతోంది. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ రాయితీ రుణాల మంజూరు అవకాశం ఉంటుంది, జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా నిరుద్యోగ యువతకు సంబంధించి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా ఈ యొక్క రుణాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో 80 నుంచి 60% ఈ రుణాల మాఫీకి సంబంధించి రాయితీ కూడా ఉండబోతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా వాళ్ళకు అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత ఏదైతే ఇప్పటికే అనేక ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా నిరుద్యోగ యువత ఇంకెవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక స్వయం ఉపాధి కల్పించుకునే క్రమంలో భాగంగానే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంట్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరబోతోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మంత్రులు కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. రాధిక, థ్యాంక్ యూ వాసు.